దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 81 అధ్యాయం 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. చూడండి, ఈ లోకంలో మంచి మాటలు చెప్పేవారు ఉన్నారు, చెడ్డ మాటలు ఇంకా ఎక్కువ చెప్పేవారు ఎందరో ఉన్నారు. అయితే ఎవరైనా వ్యక్తి నీ మంచి కోరి ఏదైనా మంచి మాట చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటారు? నా మాట విను, ఈ ఒక్కసారికి విను, నువ్వు ఇలా చెయ్యి, నీకు బాగుంటుంది, నువ్వు మంచిగా ఉంటావు అని చెప్తారు. అయితే వింటున్నటువంటి వ్యక్తి ఆ మాటలు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా, అలా చేయకుండా ఉండి మరి ఏదైనా నష్టంలోకి వెళ్ళినప్పుడు ఆ మంచి మాటలు చెప్పిన వ్యక్తులు అంటారు కదా, నువ్వు నా మాట ప్రకారము చేసి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు కదా, నా మాట వినలేదు నువ్వు, అందుకే ఈరోజు ఎంత బాధపడుతున్నావని అంటూ ఉంటారు. అయితే మరి దేవాది దేవుడైనటువంటి యెహోవా కూడా మనకి సెలవిస్తున్నారు, మీరు నా మాట వినిన ఎడల మీకు ఎంతో మేలు కలుగుతుంది అని ఆయన ఎంతో గొప్పగా సెలవిస్తున్నారు. కానీ దేవుని యొక్క మాట ప్రకారము జీవించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా, వారి ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వారు పూర్తిగా మరి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తున్నారు. కాబట్టి ఎంత మాత్రము కూడా దేవుని యొక్క మాట వినలేకుండా వారు ఉంటున్నారు. అయితే మరి ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, మరి దేవుడు యొక్క మాట ప్రకారమే నేను జీవిస్తాను, దేవుడు ఎటువంటి కష్టము నష్టము కలిగినా దాని నుంచి నన్ను విడిపిస్తారు, ఆయన యొక్క లోబడి ఆయన సెలవిస్తున్నటువంటి మాట ప్రకారం నేను జీవిస్తానని ఒక వ్యక్తి చెబుతున్నారంటే, దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆ వ్యక్తి పూర్తిగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారన్నమాట. కనుక ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నారో వారందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారే. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా మరి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వారిగా ఉన్నారా? లేకపోతే మరి మీ యొక్క ఆలోచన ప్రకారం మీకు నచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారా? మీరు దేవుని యొక్క మాట వినినట్టయితే, దేవుని యొక్క మాట ప్రకారం మీరు జీవించినట్టయితే, ఆయన మార్గాలని అనుసరించినట్టయితే అది మీకు ఎంతో మేలు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని వీరికి ఇవ్వండి. ప్రతి ఒక్క సాతాను క్రియలు లయం చేయండి అయ్యా. వారి గృహాల్లో, వారి ఇంట్లో, వారి సమస్తములో, వారి యొక్క విషయాల్లో ఏదైతేనైనా అయ్యా తండ్రి శోధకుడు శోధిస్తూ వెంబడిస్తూ నష్టపరుస్తున్నాడో, తండ్రి మాట వినకుండా నాయనా తండ్రి చేస్తున్నాడో ఆ దుష్టుని కార్యములను యేసు నామములో లయం చేస్తున్నాము. ఈ దినమంతా నీ బిడ్డలకి నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆరోగ్యము, ఆయుష, బలము, శక్తి ఎంతో గొప్పగా దయచేయమని, కీడు శోధన అపాయాన్ని తప్పించమని, నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు ఇమ్మని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.